ఇక సినీ నటుడు అలీ ప్రస్తుతం వైసీపీలో చేరారు. ఇక లోటస్ పాండ్ దగ్గర అలీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళు ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం? ఓకే, రాజమండ్రి అలీ రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో సీట్ అడిగాడు. గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాం, మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పెట్టారు. అది నాకు తెలిసింది. సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేస్తున్నా కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి. సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను. ఎస్, గులాం గారు అండ్ అలాగే రసూల్ గారు, ఇంకా చాలా పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ సాయిరెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి నేను వెళ్తాను. ఏదండి? న్యాయం జరగలేదని కాదు, బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాంపిటెంట్గా నేనున్నాను, నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు. సో అందుకోసం నేను విరమించుకున్నాను. పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు, జనసేన పార్టీ ఉంటుండగా మీరు వైసీపీని చూస్ చేసుకోవడానికి గల కారణం? సార్, అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరూ తెలిసిన వాళ్ళే. సో ఓకే, జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా చేయూత చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది. ఈ కండువా కప్పడం జరిగింది. ప్రజలు నిర్ణయిస్తారు. ఎన్ని సీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్, సో ఏంటంటే ఈసారి ప్రచారం చేసి మా జగన్ గారిని సీఎం చేస్తాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. ఇక లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలోకి సినీ నటుడు అలీ ఈ రోజు జాయిన్ అయ్యారు. ఇక ఈ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేయకపోయినప్పటికీ వైసీపీ తరపు నుంచి నేను ప్రచారం అయితే చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక టీడీపీలో ఇంతకుముందు టీడీపీలో జాయిన్ అవుతారు, అలాగే జనసేనలో జాయిన్ అవుతారని ఎన్నో మాటలు వచ్చాయి. కానీ ఎవరూ దాని మీద స్పష్టత ఇవ్వకపోయేసరికి జగన్ నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. దాని ద్వారానే ఆ కాన్ఫిడెంట్ తోనే నేను వైసీపీలో జాయిన్ అయ్యాను. ఈ ఎలక్షన్స్ లో మాత్రం నేను పోటీ చేయడం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను. ఈసారి మాత్రం